వెల్కమ్ టు రాజనీతి. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్దుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గేరప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. నాయకుల్లో కేడర్లో నమ్మకాన్ని పెంచేందుకు, వచ్చే ఎన్నికల్లో గెలుపు మీద ధీమాన్ని పెంచేందుకు, భయాన్ని పోగొట్టేందుకు అధికారులని తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తున్నారు. అధికార పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇటీవల 34 మందితో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయ సలహా మండలి అనుకోవాలి. దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోఆర్డినేటర్గా ఉంటారని చెప్పారు. ఇందులో సీనియర్ నాయకులకే అవకాశం కల్పించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తమ్మినేని సీతారాం, బూడి ముత్యాల నాయుడు, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, కొడాలి నాని, జోగి రమేష్, అయోధ్య రామరెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, విడదల రజని, ఇట్లా అంటే సీనియర్ నాయకులతో పాటు కొంత అటాకింగ్ మోడ్లో ఉండే నాయకులందరినీ కూడా ఇందులో పెట్టాడు. ఇంకా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు. అయితే వీళ్ళంతా కూడా సజ్జల నాయకత్వంలో పనిచేయాల్సి ఉంటుంది. వీళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం మీద దాడికి ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఈ పిఎస్సి సభ్యుడు, ప్రతి సభ్యుడు కూడా నెలలో 5 రోజులు నియోజకవర్గంలో ఉండాలి. నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. మిగతా 25 రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేసే పనిలో ఉండాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. దాడులు జరిగితే కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. కార్యకర్తలను పరామర్శించాలి. చావుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అవి సహజ మరణాలైనా రాజకీయం చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రచారం చేయాలి. ప్రభుత్వం విఫలమైందన్నట్టుగా ప్రచారం చేయాలి. ఇందుకు సహకరించిన అధికారులను బెదిరించి ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెట్టాలి. మొత్తంగా అంటే రాజకీయంగా లబ్ధి కలగటానికి వచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టొద్దు. అలాగే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. కూటమి ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టండి. అది ఏదైనా కావచ్చు. వర్గాల వారీగానో, కులాల వారీగానో, మతాల వారీగానో ఎలాంటి అవకాశం వచ్చినా దేన్ని కూడా వదలొద్దని దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.